నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నిన్న నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో దహనం, పాతిపెట్టడం ఏది కరెక్టు అన్న విషయాన్ని డిస్కస్ చేసి మన నాస్తికులకి సవాల్ విసిరాం. చెప్తారా మీరు మరి ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఇంత మటుకు ఏం సమాధానం లేదు. ఎట్లా సమాధానం ఇస్తారో తెలియదు కదా. సరే, ఈ లోపల మన వీడియోకి కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఆ మెసేజ్లను చూసి వాటి సమాధానం చెప్పుకునే ప్రక్రియ మొదలు పెడదాం. ఇదిగోండి సార్. రమేష్ అనే నాస్తికుడు ఒక ఆయన ఒక వీడియోలో భారతీయులు ఏవీ కనిపెట్టలేదు, అన్నీ విదేశీయులే కనిపెట్టారు, అదేమంటే అన్ని వేదాల్లో ఉన్నాయి అంటారు, అలా ఉంటే ఇప్పుడు కూడా తయారు చేసి చూపించవచ్చు కదా అని ప్రశ్నించాడు. నేను ఒక పుస్తకంలో చదివాను విషయాన్ని. రైట్ సోదరుల కంటే ముందరే ఆ, శివకర్ బాపూజీ తల్వాడే అనే భారతీయుడు ముంబై బీచ్లో ఎగిరించాడని దీని గురించి సమాచారం ఇవ్వగలరా? బాగుంది నాయన. ఈ రమేష్ అన్న ఆయన యజ్ఞంలో అంతా ఇదవుతుంది అదవుతుంది, అంతా పొల్యూషన్ వస్తుంది తప్పితే పొల్యూషన్ యజ్ఞం ఏమి పనికిరాదు, అనవసరంగా కట్టెలు తగలబెట్టి నెయ్యి తగలబెట్టి నానా యాగి చేస్తున్నారని చెప్తే దానికి ఆయనకి సవాల్ విసిరాం. బాబు, మేము రెడీగా ఉన్నాం చూపించడానికి, మరి మీరు వస్తారా ముందుకి అని అడిగాం. అడిగితే ఇంత మటుకు సమాధానం లేదు. సో అటువంటి రమేష్ అన్న అతను ఏంటంటే వీళ్ళు వాగుతూ ఉంటారనమాట. నోటికి వచ్చింది వాగేస్తాం. వాగిన తర్వాత కొంతమంది జనాలు ఆ, ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు దగ్గర అవుతారు. వాళ్ళకి దగ్గర అయిన తర్వాత వాళ్ళకి ఒక యూట్యూబ్ మెసెంజర్లు తయారవుతారు అనమాట. వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకొని వీపులు రక్తం వచ్చేదా గోకేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడేసుకున్నాము ఇంకేముంది అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. అంతకంటే ఏం ఉండదు వాళ్ళ దగ్గర, మ్యాటర్ ఉండదు. సో అందుకని ఆయనకి సమాధానం చెప్పే ప్రశ్న లేదు ఇంకా. ఎందుకంటే మనం సమాధానం ఇవ్వాలంటే ఆయన రాడు, ముందుకు రాడు. సో అందుకని లెట్స్ లీవ్ హిమ్. ఆల్రెడీ అందుకనే కదా నాస్తికులకి ఈ ప్రశ్న అని చెప్పి పెడుతున్నాను. ఎవరన్నా ముందుకు వస్తారని వాడు రాడు. అంత ఎవడికి సంచిలో వాడు కూర్చొని ఏదేదో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది విశేషం. ఇప్పుడు మీరు ఎవరో బాపూజీ తల్వాడి అని ఆయన ఏదో విమానం గురించి మాట్లాడారు. అవన్నీ ఉన్నాయండి, కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు విశేషం ఏంటంటే అవి ఉన్నా దాన్ని చూపించేందుకు ఇప్పుడు మన దగ్గర మార్గం లేదు. పోనీ ఎవరన్నా రికార్డ్ చేశారా, ఏమైనా చేశారా అంటే అది ఏం చేయలేదు. ఏమన్నా వీడియో ద్వారా రికార్డింగ్ అది ఏమైనా చేసి ఉంటే మనకు తెలిసేది. కానీ అప్పట్లో వీడియోలు ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి. సో అందుకని మనం ఆ విషయాన్ని గురించి పెద్దగా మనం వివేచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు జేవి రమేష్ ఏమంటున్నాడంటే వీళ్ళు ఇప్పుడు వేదాల్లో అన్నీ ఉన్నాయంటారు, మరి మీరు ఇప్పుడు కనిపెట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకు కనిపెట్టట్లేదు అంటాడు. మేము కనిపెట్టిన దానికి నువ్వు సమాధానం ఇస్తలేవు, మరి ఏం మాట్లాడుతున్నావు? ఎయిర్ పొల్యూషన్ని ఖచ్చితంగా నివారించగలుగుతాము, నియంత్రించగలుగుతామని చెప్తున్నాను. అట్లనే వాటర్ పొల్యూషన్, అట్లనే హరికేన్స్, సైక్లోన్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా మిటిగేట్ చేయొచ్చు, డివియేట్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పాం, చూపించాం కూడా. ఇంత చూపించినా మీరు ముందుకు రాకపోతే ఇంకేం చెప్పాలి? అవన్నీ వేదాల్లోంచే కదా మరి. తీసి రీసెర్చ్ చేసి ఇట్లా చెయ్యాలి అని ప్రొసీజర్ కనుక్కొని మేము చేస్తున్నాం. అవునా కదా? వేదం ఎప్పుడు వేద విద్య ఎప్పుడు కూడా బీజ రూపంలో ఉంటుంది. ఆ బీజాన్ని తీసుకెళ్ళి మన బ్రెయిన్లో నాటాలి. నాటి దానికి భగవంతుడు అనే కృప కలిగించాలి. అంటే భగవంతుడు వర్షించాలి. అప్పుడు ఆ నాటింది పెరిగి పెద్దయి ఫలాలు ఇస్తుంది. కాబట్టి మనము ఊరికే వేదమంత్రం తీసుకొని ఆలోచించడం కాకుండా తపస్సు చేయాలి దాని గురించి. తపస్సు చేసి పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందితే మనకి జవాబు దొరుకుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దానిలో ఉన్నదాన్ని సారాన్ని ఫలాల్ని అందరికీ అందించడానికి ప్రయత్నం చేయొచ్చు. మన ఋషులు అదే చేశారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్స్ కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జేవివి రమేష్ లాంటి వాళ్ళు ముందుకు రారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏదో మాట్లాడతారు. దేనికన్నా కానీ ఏదన్నా ఇది కనిపెట్టాం తయారు చేయాలి అంటే మేము చూపించగలం, ధనం ఇవ్వగలుగుతారా అంటే మళ్ళీ కనిపించకుండా పారిపోతారు. తుపాకి గుండుకు కూడా కనిపించరు వాళ్ళు, అలా పారిపోతారు వాళ్ళు. సో అంత ఫాస్ట్గా పారిపోతారు అనమాట. సో మళ్ళీ ఎప్పుడో సడన్గా వస్తారు, వచ్చి మళ్ళీ నిద్ర లేచినట్టుగా వచ్చి మళ్ళీ మాట్లాడతారు. ఇవన్నీ అందుకని అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవద్దండి. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ మెసేజ్. హిందువులు కూడా పాతి పెడుతున్నారు, అశాస్త్రీయమే కదా అంటే అవునండి, అశాస్త్రీయమే.
తర్వాత డాక్టర్ వెంకటాచాగంటి గారు నమస్కారం. నా పేరు రుక్మాంగద రెడ్డి. మా నాన్నగారు కర్నూలు జిల్లాలో చెందినవారు. మా అమ్మగారు గద్వాల జిల్లాకు చెందినవారు. మా ప్రాంతంలో మేము మరణించిన వారిని కొన్ని కులాల వాళ్ళు తప్ప ఎక్కువ శాతం మట్టి చేస్తాము. అంటే మట్టి చేస్తారంటే ఖననం చేస్తారు అన్నమాట. దహనం చేయము. ఇది మా ప్రాంతంలో మా గ్రామాల్లో ఎన్నో తరాల నుంచి వస్తున్న ఆచారము. మన హిందువులందరూ సామాజిక మాధ్యమాల్లో ఇది మహాపాపం అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు భావ్యం? అవునండి, ఆ మాట వాస్తవం. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దహనం చేయటమే సరి అయిన పద్ధతి. వేదం చెప్పినట్టుగా మనం దహనం చేయాలి. అలా కాకుండా భూమిలో పాతిపెట్టడం మూలంగా అది విషవాయువులు ఇవ్వటమే కాకుండా అది కొన్ని ఏళ్ల దాకా అలా మురుగుతూ ఉంటుంది లోపల. సో అంతేకాకుండా ఆ స్థలంలో మీరు ఒక సమాధి కూడా కడతారు. దాంతో ఆ స్థలం ఆక్యుపై అయిపోతుంది. మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ దాదాపు 7-8 బిలియన్ పీపుల్ ఉన్నారంటున్నారు. సంవత్సరానికి కొన్ని మిలియన్ పీపుల్ చచ్చిపోతుంటారు. సో మిలియన్ టైమ్స్ వాళ్ళు ఎంత పాతి పెట్టారో ఆ ప్రాంతం అంతా ఆక్యుపై అయి ఉంటుంది. అది అట్లనే పడి ఉంటుంది. 500 సంవత్సరాల దాకా అది దాన్ని ఎవరు ముట్టడానికి కూడా వెళ్ళేది. సో 500 సంవత్సరాలకి ఎంతమంది చనిపోతారు చూడండి. సంవత్సరానికి 1 మిలియన్ పీపుల్ చనిపోయినా మీకు 100 సంవత్సరాలకు 100 మిలియన్, 500 మిలియన్, 500 సంవత్సరాలకి ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇంకా అలా రకరకాలుగా అంత అంత స్థలం అంతంత ఆక్యుపై అయిపోతే భూమి మీద ఇంకా మీకు అక్కడ పండించడానికి ఏముండదు. తర్వాత అక్కడ మనుషులు నివసించడానికి ఉండదు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ అమెరికాలో నేను ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు అక్కడ అమ్మే వాళ్ళని రాయమంటారు. ఇక్కడ ఏమైనా సమాధులు ఉన్నాయా, లోపల ఎవరైనా చచ్చారా, ఏమైనా ఉందా, అన్నీ రాయమంటారు అనమాట అమ్మేవాళ్ళని. సో వాళ్ళు రాసిస్తారు. లేదు ఇక్కడ సమాధి లేదు, ఏమి లేదని రాసిస్తారు. అది సపోజ్ మనం కొన్నాం అనుకోండి, నేను కొన్నాను అనుకోండి. అప్పుడు కనుక అక్కడ ఏం లేకపోతే మంచిది. ఉంటే మటుకు ఎవరైతే అమ్మారో అది రాసిచ్చారు కాబట్టి వాళ్ళ మీద కేసు వేసి మళ్ళీ మన డబ్బులు మనం తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట. సో అందుకని మొత్తం అడుగుతారు, ప్రాపర్గా అడుగుతారు. అందులో ఇక్కడ ఏంటంటే కొంతమంది అట్లా వాళ్ళ బ్యాక్ యార్డ్లో పాతి పెట్టేస్తూ ఉంటారు. అది ఒక పిచ్చి. అది అంతే. వాళ్ళకేంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ కుక్కలు, స్పెషల్లీ కుక్కలు, ఇక్కడ కుక్కలు చనిపోతే వాళ్ళ అక్కడే భూమిలో వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో చక్కగా గొయ్యి వేసి పాతి పెట్టేసి మట్టి కప్పేస్తారు. అంటే మా ఇంట్లోనే ఉంది ఇంకా కుక్క పిల్ల అన్న ఫీలింగ్, వాళ్ళు ఆ సైకలాజికల్ ఫీలింగ్తో ఉండిపోతారు. దానికి ఒక బరియల్ గ్రౌండ్ అది ఏమీ లేవు కదా. సో ఉంటాయి, కావాలంటే మీరు చేయొచ్చు, క్రిమేషన్ చేయొచ్చు, ఇస్తారు కూడా, అనుమతి ఇస్తారు ఇక్కడ. సో అలా చేయొచ్చు. సో అందుకని వీళ్ళకి తెలియదు, వాళ్ళు అంతే, అది ఆ మూర్ఖత్వము ఆ మూఢత్వంతో అలా మిగిలిపోతారు అన్నమాట. సో అట్లా అందుకని మీరు ఇప్పుడు వేదం ప్రకారంగా చేయాలంటే మటుకు దహనమే చేయాలండి. కొన్ని గ్రామాల్లో అలా చేస్తున్నారు అంటే అదంతా మూఢత్వం వచ్చేసింది. ఎప్పుడో మధ్యకాలంలో కొద్దిగా మూఢత్వం వచ్చింది. ఆ మూఢత్వంతో అలా చేస్తున్నారు. అని అలా చేయకూడదు. మనం మనం అన్నీ కూడా మన శాస్త్రాలన్నీ తిరగేయండి, కాస్త తెలుస్తుంది మీకు. అలా చేస్తున్నారు అంటే అది వాళ్ళ పాపమే ముట్టగట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భూమిలో పాతడం మూలంగా విషవాయువులు బయటకు వచ్చి ఎంతోమంది విషం పీల్చుకుంటున్నారు కదా, ఎన్నో ప్రాణులు పీల్చుకుంటున్నాయి. అంటే అంత మేర వాళ్ళు పాపం చేస్తున్నట్టు లెక్క అవుతుంది అనమాట. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ పాతి పెట్టకూడదు, దహనమే చేయాలి. ఇది మన వేదధర్మం అనమాట. ఇంకో ప్రశ్నకి, ఇంకొక మెసేజ్కి వెళ్దాం. నెయ్యి వేయడం వలన పొల్యూషన్ నివారణ జరుగుతుంది అని అనుకుంటున్నాను ఆచార్య. CO2 అండ్ మిగతా విషవాయువులు దహనం చేసేటప్పుడు నెయ్యితో కలిసి చెడు గుణాలను కోల్పోతాను అనుకుంటున్నాను. నిజమేనయ్యా సాకేతు, ఆ మాట నిజం. తర్వాత హౌ కెన్ ఐ గెట్ అవే బాడీ ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్టింగ్ అండ్ రైజింగ్ డ్యూ టు మెనీ ఫుడ్స్ ఇన్ 40 years? దానికి ఇన్ఫ్లేషన్కి ఇంకొక వీడియో చేస్తానండి, చెప్తాను నేను. హ్యూమన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద బిలీఫ్ దట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. శరత్ కుమార్ అట, ఈ పెద్ద మనిషి ఎవడో తెలియదు మనకి. టైమ్ పాసెస్ అండ్ న్యూ డిస్కవరీస్ ఆర్ మేడ్. వీ హ్యావ్ టు అప్లై కామన్ సెన్స్ టు మేక్ అవర్ లైఫ్ ఫ్రూట్ఫుల్ అండ్ యూస్ఫుల్. ద డెడ్ బాడీ ఆఫ్ హ్యూమన్ ఈజ్ బెస్ట్ డిస్పోజ్డ్ ఆఫ్ బై ఇన్కార్సినేషన్, ఇన్సినరేషన్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఇన్సినరేషన్ అంటే తగలబెట్టడం అనమాట. సో ఇది ఈయన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న థాట్ నుంచి బయటికి రమ్మంటున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ ద బిలీఫ్. ఇక్కడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు నాయన, వేదం ఇది. సో ఈ శరత్ కుమార్ అన్న ఆయనకి ఆ విషయం తెలియదు. వేదము గురించి మాట్లాడేటప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, వేదము భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం. దెర్ఫోర్ ఇక ఒక దానికి కాలంతో ముడి పెట్టకూడదు మనం. సరే,
సార్ మీ ఈమెయిల్ ఐడి చెప్పండి సార్. నాకు రుమాటియడ్ ఆర్థరైటిస్ ఉంది. రుమాటియడ్ ఆర్థరైటిస్ ఉంది. ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించింది. దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. మీరు నాకు వీడియో పెట్టదలుచుకుంటే మీరు ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. మ్, మ్, ఇక్కడుంది. సరే, నేను మళ్ళీ రాసి చూపిస్తాను. యా, ఇక్కడ ఎవరికి రాస్తున్నాను ఇది? ఇది కాదు, వీళ్ళకి కాదు. మ్, సరే. ఎవరి ఆచారంలో వారివి గొప్ప. ఇక్కడ ఎవరు, ఇంకోళ్ళు ఎవరు ఇచ్చారు? ఓకే. ఎవరి ఆచారంలో వారికి గొప్ప. హిందూ మతంలో కూడా ఖననం ఉన్నది. ఒకవేళ దహనానికి డబ్బులు లేని కులాల్లో జననం వచ్చిందో ఏమో అని ఈయన చెప్తున్నాడు. ఈయన సిహెచ్పి ప్రసాద్. ఎవరి ఆచారంలో వారికి గొప్ప. ఇది ఆచారానికి సంబంధించింది కాదు నాయన. ఇదేంటంటే సైన్స్కి సంబంధించింది, శాస్త్రానికి సంబంధించింది, సత్యమేదో తెలుసుకుందుకు. సో ఎవరి ఆచారం వాళ్ళ గొప్ప. అది ఆచారంతో ముడి పెట్టకూడదు. నా ఆచారం పక్కింటోడి నెత్తి మీద టప్పమని ఒకటి వేయడం అంటే వాడి ఆచారం నా నెత్తి మీద వేయటం అని వాడు అంటాడు. సో ఇది పద్ధతి కాదు. ఆచారాలు అలా ఉండకూడదు. ఆచారాలు మానవాళికి ఎప్పుడూ కూడా మంచి చేసేవిగా ఉండాలి. నువ్వు నేను పొద్దున 6ంటికి నీళ్లు తాగుతాను, ఇది నా ఆచారం అన్నావు అనుకో, ఎవడ ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేదు అది. కానీ పాతి పెట్టడం అనేది మటుకు ఇబ్బందే కదా. అదే నేను చెప్తున్నప్పుడు మరి ఎవరాచారాలు గొప్పవని చెప్తావేంటి? తప్పది, అలా చెప్పకూడదు. అటువంటి ఆ, దాని జ్ఞానం అనరు. జ్ఞానం అంటే ఏంటంటే సర్వమానవాళికి శ్రేయస్కరమైంది చెప్పాలి. అంతేకాని నీకు నచ్చింది కదా అని చెప్తే కుదరదు. పాతిపెట్టు నీ ఆచారము, దాని చుట్టూ గొడవగా రోజు వచ్చి తిరిగి డప్పు కొట్టుకుంటూ తిరుగుతాను, పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ అయినా నాకేం పర్వాలేదు అని చెప్పి అనుకోవడము, లేకపోతే నీ ఇంటి వెనకాలే గొయ్యి తవ్వి మీ చుట్టాలను వాళ్ళని పాతిపెట్టడం, అది ఆచారం కాదు, తప్పు ఆచారం అవుతుంది అది. అలాంటివన్నీ ఆచారాలు తప్పు. లేదు శ్మశానంలోకి వెళ్ళి పెడుతున్నాం అంటే మరి ఆ కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఈ కామన్ సెన్స్ కూడా పెంచుకోవాలి. తప్పది, అలా చెప్పకూడదు. ఇంకా ధనం లేదు అని అన్నారు. ఎవరో ఒకళ్ళు కూడా ప్రశ్న అందులో ఉన్న మెసేజ్లో పెట్టారు. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత నెయ్యి అవి కట్టెలు అవి వాళ్ళకి సాధ్యం కాదు కదా అంటే అది గవర్నమెంట్ బాధ్యత అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ దట్ వన్. మినిమం ప్రొవైడ్ చేయాలి. కట్టెలు నెయ్యి ప్రొవైడ్ చేసి తీరాలి. అలానే సుగంధ ద్రవ్యాలు కూడా ప్రొవైడ్ చేసి తీరాలి. ఎందుకు అంటే ప్రజల మంచి కోసం అది. ప్రజలందరికీ అది ఉపయోగపడుతుంది. అలా చేయడం మూలంగా గాలి అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ అయ్యి హాయిగా ఉంటుంది. జనాలు హాయిగా బతుకుతారు, బతికేవాళ్ళు ఉన్నంత వారు. లేకపోతే అది చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకనే పొల్యూషన్ బాగా పెరిగి జబ్బులు, రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే ఇగో ఇలా పాతిపెట్టడాల మూలంగా. ఇది మనం గమనించాలి. సో గవర్నమెంట్ బాధ్యత, అలానే సంఘం బాధ్యత. సంఘం కూడా గుర్తుపెట్టుకోవాలి. అరే ఈ పేదవాడు చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంత ధనం ఖర్చు పెట్టలేరు, మనం అంత తలా ఇంత డబ్బులు వేసుకొని వాడికి ఖర్చు చేసి పెడదామని చెప్పి. అమెరికాలో ఇట్లనే ఇక్కడ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తూ ఉంటారు. గొప్ప విశేషం అంటే ఐటీ ఫీల్డ్లోనూ పెద్ద పెద్ద ఫీల్డ్లో జాబులు చేస్తూ లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే వాళ్ళ ఇంట్లో ఎవరిని చనిపోతే వెంటనే వాళ్ళు ఏంటి గెట్ ఫండింగ్, గో ఫండింగ్గా ఏదో ఉందన్నమాట. దానికి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇగో మా మా ఫలానా వాళ్ళు చనిపోయారు, మేము ఇది కేంద్రంతో దీనికి ఖర్చు అవుతుందని చెప్పి ఏదో పెడతారు. పెడితే వాళ్ళు ధనా డబ్బులు వేస్తే ఆపోతారు అందరూ దాంట్లోకి. సో అట్లనే చెయ్యాలి. మన గ్రామానికి ఇప్పుడు ప్రతి గ్రామానికి గ్రామ పెద్ద ఉంటాడు. సో దానికి మీరు మరి పంచాయతీ అంటారో ఏమంటారో మరి, పంచాయతీరాజ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దానికి ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో అలానే ఆ గ్రామ పంచాయతీ తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే ఏదో ఇంకాస్త పెద్ద ఉంటాడు. ఆ తర్వాత తహసీల్దార్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా అయిందనుకోండి, ఈ విషయంలో ఇలా చేద్దాము, మనం దహన కార్యక్రమాలు చేద్దాము అనుకున్నప్పుడు ఎవరన్నా చనిపోతే కనుక వాళ్ళ కోసం ఈ ధనం తీసి పెడతాం. అది పేదవాళ్ళు అయితే ఇంతకంటే ఇన్కమ్ ఉన్నవాటి మీరే పెట్టుకోవాలి. ఇంకా అదనంగా ఏమైనా కావాలంటే ఈ పంచాయతీ సప్లై చేస్తుందని మాట పెట్టుకొని పంచాయతీ వాళ్ళంతా కలిసి కూడగట్టాలి. ధనం కూడగట్టి అప్పుడు దాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఏదైనా అవసరం అయినప్పుడు ఇలా చెప్పాలన్నమాట. అందుకని ప్రతి మనిషి తనకై తను చేసుకున్నాడు అనుకోండి, రుణపడాడు. అలా కాకుండా ఇట్లా పంచాయతీల మీద వాటి మీద పెడితే రుణపడతాడు కదా. ప్రజలు ఎవరైతే ట్యాక్స్ రూపంలో అక్కడ డబ్బులు కట్టారో వాళ్ళందరికీ అతను రుణపడిపోయి మళ్ళీ జన్మ తీసుకొని వాళ్ళందరికీ రుణాలు పే చేస్తూనే ఉంటాడు. అది ఫర్ ష్యూర్, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం మనకై సంపాదించుకుంది కొంత దాచిపెట్టాలి. దాచిపెట్టి దీన్ని ఇట్లా ఉపయోగించండి, ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అని చెప్పుకోవాలన్నమాట.
సో అలా మనం జీవితంలో కష్టపడి పనిచేస్తూ మనం అలా పెరుగుతూ 100 ఏళ్ళ దాకా బతకాలని అనుకుంటున్నాం కాబట్టి 100 ఏళ్ళ దాకా వెళ్తున్నప్పుడు ఇగో ఈ ధనం దీనికోసం అని చెప్పి పెట్టి మీరు దాన్ని ఉపయోగించాలని చెప్పాలి. మీరు కావాలంటే బ్యాంకులో పెట్టి నా తదనంతరం ఈ ధనాన్ని నా యొక్క దీనికోసం ఈ క్రమేషన్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి అక్కడ రాసి వీళ్ళు రాసి ఇచ్చి కొడుకుకో కూతురుకో ఎవరైతే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అలా చేస్తే బాగుంటుంది. సో ఇది పద్ధతి అండి. ఇది మన గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇంకెవరో రెస్పాన్సిబుల్ కాదు. పేదవాళ్ళు చేయలేరు కాదు, ఇది ప్రజలందరి కోసం అంటున్నాను అనమాట. ప్రజలందరి కోసం అన్నప్పుడు ప్రజలే దానికి డబ్బులు ఇవ్వాలి. ఏమంత కష్టమవుతుందని, ఒక గ్రామం ఉందనుకోండి, 5-6 వేలు మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు అనుకో జనం, అవునా? రోజుకో రూపాయి వేసినా 5,000 రూపాయలు అవుతాయి. ఇది అందరి దగ్గర నుంచి. సో ₹1 ఇచ్చినా 5,000 అవుతాయి. సో సంవత్సరానికి ₹100 ఇస్తున్నాం దీనికోసం అంటే 100 × 5,000 ఎంతైతే అంత 5 లక్షల దాకా కూడుకుంటుంది. అప్పుడు ఎవరన్నా చనిపోతే కనుక వాళ్ళకి, పేదవాళ్ళైతే కనుక ఈ ధనాన్ని ఖర్చు పెడతామని పెట్టాలి. సో ఏమంత కష్టం వచ్చిందని, మనం ఎంత ముష్టిగా తయారయ్యామంటే వీరముష్టి. ఒక సినిమాకి వెళ్తాము, ₹500 టికెట్ పెట్టి కొంటాం, కూల్ డ్రింక్ కొంటాం, కాఫీ కొంటాం. కాఫీ టీ క్యాంప్ వస్తుంది, చాలా రోజులు అయిందండి కాఫీ తాగింది, మళ్ళీ తాగాలి. సరే, ప్రస్తుతం అయితే అదనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరూ కూడుకొని కొంత ధనం దాచిపెట్టాలి. అలా దాచిపెడితేనే ఉపయోగం అవుతుంది. అది కాకుండా ఏమిటో చేస్తున్నారు ప్రజలు, అసలు ఏమాత్రం కూడా సెన్స్ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి, ఇటువంటి పొల్యూషన్స్కి అన్నిటికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ధనాన్ని ట్యాక్స్ రూపంలో ₹5 ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి తీసుకుంటే చాలు. హైదరాబాద్లో 1,00,00,000 మంది ఉన్నారు, ₹5 తీసుకుంటే 5 కోట్లు అవుతుంది. నెలకు ₹5 కూడా కట్టలేని మానవులు ఉన్నారా అక్కడ అంటే ఏం చెప్పమంటారు చెప్పండి నాకు. ఎంత దరిద్రంగా అయిపోయిందంటే వాళ్ళు, అసలు వాళ్ళ మైండ్లోనే దరిద్రం ఉంది. ప్రజలు అంత నికృష్టులుగా తయారయ్యారనమాట. నికృష్ట జనాలు ఉన్న చోట మనం ఉండనే కూడదు. అది భయంకరం అనమాట. వాళ్ళు ముందుకు రావాలి, గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. అదొక ట్యాక్స్ సిస్టమ్ పెట్టాలి అక్కడ. ₹5 దీనిలో కట్టాలి నెలకి, సంవత్సరానికి ₹60 కట్టేసేయండి మీ ట్యాక్స్తో పాటు. దానికి సెపరేట్గా అది బ్యాంక్లో ఉండాలి. ఏదైనా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆ లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి ఉపయోగించాలి. సో ఇది కూడా ఆ శవాల మీద కూడా డబ్బులు తినే రాజకీయ నాయకులు ఉన్నారు. అంతకంటే దరిద్రం ఆ దేశంలో ఇంకేముంటుంది చెప్పండి. సో ఇక్కడ కూడా అమెరికాలో కూడా అంతే, రష్యాలో అంతే, జపాన్ అంతే, ఎక్కడైనా ఈ రాజకీయ నాయకులు ఈ దరిద్రంతో ఉంటారు. సో దాన్ని మనం వాళ్ళు ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి శిక్షించాలి కూడా వాళ్ళని. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఒక న్యూస్ కూడా వచ్చింది, ఇది ఏదో న్యూస్ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలంటే, ఇండస్ట్రీకి ల్యాండ్ ఇవ్వాలంటే అక్కడ కార్పొరేట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అందరికీ డబ్బులు పంచాలట. ఇండస్ట్రీ పెట్టడం, నేను వచ్చి నేను ఇండస్ట్రీ పెడతానంటే వాళ్ళందరికీ ఇవ్వాలట. ఆ డబ్బులు ఇస్తే కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ రాదు. పర్మిషన్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు సంపాదిస్తున్నావు, మాకు కూడా షేర్. ఇది రాజకీయ నాయకులు అక్కడ చేస్తున్న పని. ఆంధ్ర, తెలంగాణ వీటి గురించి వార్త ఏదో ఎవరు సాయి న్యూస్లో. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. అదే అమెరికా దాకా పాకుతోంది. ఇండియన్స్ ఇక్కడికి కూడా వచ్చి ఇదే పని చేద్దామని ప్రయత్నం చేసి చాలామంది జైలు పాలయ్యారు. సో ఇది విశేషం. కాబట్టి ఇది గవర్నమెంట్ది కానీ పేదవాళ్ళకి మన గవర్నమెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది మనం అంతా కొద్దిగా ధనం సంపాదించుకునే వాళ్ళం కొంత ట్యాక్స్ కట్టాలి దానికి. తర్వాత దహనం ఎందుకు, ఎలా చేయాలో బాగా వివరించా, ధన్యవాదాలు. లావ్ అవ్వటం బాగుండింది కదా, కరెక్ట్. థ్యాంక్ యూ. ఓం నమస్కారం జగన్ గారు, మీరు నాస్తికులకి నిద్ర లేకుండా చేస్తున్నారు. వాళ్ళు గుర్ర కాపెట్టి నిద్రపోతున్నారండి, వాళ్ళు నిద్ర లేపడం కష్టమవుతున్నది. ఇది విశేషం అనమాట. ఓకే, నేను సోరియాసిస్కి హోమియోపతి 3 ఏళ్ళుగా వాడుతాను. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు. ఇంతకు ముందు కూడా 3-4 సార్లు సరి వచ్చింది. అప్పుడు అలోపతి, ఆయుర్వేదం కూడా వాడాను. ఏం చెప్పదలుచుకున్నారు? సోరియాసిస్కి మందు కావాలి అంతే కదండి. నేను చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు వెరీ సింపుల్. నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను సోరియాసిస్ వచ్చింది, పాపం చాలా ఏళ్ళు బాధపడుతున్నాడు. ఇంకా లాభం లేదని ఆసనాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నేళ్ళు పట్టింది కానీ పూర్తిగా నయమైంది. ఎస్, మీరు ఆసనాలు వేయండి, రకరకాల రోగాలు నివర్తి అవుతాయి. నిజమండి ఆ మాట. కానీ సిన్సియర్గా, సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా వేయాలి. డిసిప్లిన్ ఈజ్ ఎ పెయిన్, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ ఈజ్ ఎ పెయిన్. కానీ ఆ డిసిప్లిన్ వదిలేసామనుకోండి ఆ పెయిన్ కోసం, రేపు పొద్దున్న రిగ్రెట్ అనే పెయిన్ వస్తుంది, అది తట్టుకోలేం. అందుకని డిసిప్లిన్ పెయిన్ తీసుకుందాం, అది చిన్నది. అది రిగ్రెట్ అనే పెయిన్ ఉంది చూసారా, అది చాలా పెద్దది, అబ్బో భరించలేం. కాబట్టి ఆసనాలు వేయండి అమ్మా,
సూర్య నమస్కారాలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకేమైనా ఆసనాలు కొన్ని ఉంటే గనక నేర్చుకోండి. లేదు మీరు నాకు ఒక వీడియో మెసేజ్ పెడితే దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఏ ఆసనాలు వేస్తే ఎలా తగ్గుతుంది అన్నది మీరు గమనించవచ్చు. ఓకేనా? సో, డెఫినెట్‌గా తగ్గుతుంది. యోగాసనాల ద్వారా రకరకాల రోగాలు నివర్తించబడ్డాయి. అందులో సంశయించొద్దు. ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. తప్పకుండా తగ్గుతుందండి ఇది. ఇది వాస్తవం. మన ఆయుర్వేదంలో కానీ, మన వేదంలో కానీ అత్యద్భుతమైన మెడిసిన్స్ చెప్పారండి. యెస్. బ్రహ్మాండంగా. మొన్న నేను ఇండియాకెళ్ళొచ్చాను. ఇండియాకెళ్ళి తిరిగొచ్చిన తర్వాత నాకు ఒకటే దగ్గు పట్టుకుంది. అక్కడి నుంచి ఫ్లైట్‌లో ఎవరికో ఉండింది. వెళ్ళేటప్పుడే వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు అది నాకు అక్కడ ఉన్నప్పుడు మొత్తము జలుబు అది వచ్చి చాలా కళ్ళమ్మట నీళ్లొచ్చేయటము, కంటిన్యూయస్‌గా నాకు అక్కడ మెడిసిన్ తీసుకోవాలంటే భయమేసింది. ఎవరో స్టూడెంట్స్ పాపం మంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు. అది అప్పటికప్పుడు ఆపింది. కానీ అది మళ్ళీ తిరగబడుతుంది. ఎందుకంటే అది అప్పుడు ఆపింది కాబట్టి మళ్ళీ తిరగబడుతుంది. మళ్ళీ అమెరికాకొచ్చిన తర్వాత ఆ దగ్గు అది విపరీతంగా రావడం. చక్కగా దగ్గుకి బ్రహ్మాండమైన మెడిసిన్ కనుక్కున్నా, పద్ధతి కనుక్కున్నా, అది చేసుకున్నా. ఇప్పుడు బాగా తగ్గింది. చక్కగా అప్పుడప్పుడు ఇక్కడ అమెరికాలో రాంగానే ఇక్కడ ఫ్లూ ఉందనమాట జనాలకి. దాంతో నేనెక్కడికెళ్ళినా గానీ అందరూ దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. అది మళ్ళీ అంటుకుంటోంది. సో, దానికి మాస్క్ పెట్టుకొని తిరగాలో, లేతే ఎట్లా తిరగాలో కాకుండా నేను పైగా చలికాలం. నేను హోమం చేస్తున్నా జనరల్‌గా. కానీ చలికాలంకి ఎంత టెంపరేచర్‌లు పడిపోయినాయంటే, మాకు 20 డిగ్రీస్ ఫారెన్‌హీట్ అంటే ఏంటి -డిగ్రీ డిగ్రీ సెంటిగ్రేడ్‌లో. అలా ఇంకా తగ్గినియనమాట. తగ్గి, మంచు పడి, నానా బీభత్సం జరిగి, బయటికెళ్ళలేకపోయేవాడిని, ఎండలో నుంచోలేకపోయాను. హోమం చేయలేక. అసలు హోమం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది జనరల్‌గా. కానీ ఇక్కడ ఒక 5, 6 నెలల పాటు చేయలేం. ఈ చలికి ఎందుకంటే ఇంట్లో చేయకూడదు. బయటనే చేయాలి. బయట చేయాలంటే ఆ గాలి కొడుతుందండి చల్లగాలి. కష్టమవుతుంది. ఓకే. ఓపికతో కొద్దిగా ఆరోగ్యంగా ఉంటే ఓపికతో చేయొచ్చు. దగ్గుతూ, తుమ్ముతూ చేయలేం. సో, అలా. సో, ఇప్పుడమ్మా దీనికి బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఆసనాలు వేస్తే తప్పకుండా తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో సూర్యుడికి బ్రహ్మాండంగా నమస్కారం చేసుకుంటూ, సూర్యరశ్మి తగిలేటట్టుగా ఉండాలి. కానీ కొంతమందికి సూర్యరశ్మి తగిలితే మంటొస్తుందో ఏదో అంటారు. కానీ డెఫినిట్‌గా మీకు ప్రాతకాల సూర్యుడు అస్తమయం సూర్యుడిని చూసుకుంటూ ఆసనాలు వేయండి. అది కూడా ఎంప్టీ స్టమక్ ఉండాలి. ఊరికే కడుపు నింపేసుకొని వెంటనే చేయడం కాదు. ఎంప్టీ స్టమక్ మీద చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అంటే పొద్దున్నే విరోచనం అయిన తర్వాత చక్కగా కూర్చొని ఆసనాలవి చేసుకొని ఎంత చేతనైతే అంత. కొద్దిగా టైం పడుతుంది. పట్టనివ్వండి. కానీ తగ్గడం మటుకు గ్యారంటీ. ఇంకోటి చూద్దాం. ఇంకో మెసేజ్‌కెళ్దాం. నాకు ఆయుర్వేద వైద్యంలో తగ్గింది. సోరియాసిస్ రూపంలో బయటపడింది. కంట్రోల్‌లో ఉంది. వెరీ నైస్ అండి. చూసారా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందన్నారు. తర్వాత గురువులు గురువులకు నమస్కారము. సెరేటియన్ నేటి ఓకే. ఏదో శ్లోకాన్ని ఇంగ్లీష్‌లో పదాలతో రాస్తే ఎట్ట చదువుతామయ్యా? చదవలేము. సో, ఓకే. కంటామినేషన్ ఆఫ్ సాయిల్ మోరోవర్ ప్లేస్ ప్రాబ్లమ్. ఓకే. మా నేటివిటీలో గతంలో ఆవు పేడ పిడకల ఘృతం వాడేవారు. అవునండి. కట్టెలు బదులు ఆవు పిడకలతో చేసి పెట్టి దాని మీద చక్కగా నెయ్యి పెట్టి దహనం చేసేవాళ్ళు. నిజమది. నమస్కారం అండి. నాకు మెనీరైజ్ డిసీజ్. ఓకే. ఈ డిసీజ్ గత 6 ఏళ్లుగా నుంచి ఉంది. దయచేసి పరిష్కారం చెప్పండి. ఈ ఈ ఏ వ్యాధికైనా పరిష్కారం పరమాత్ముడమ్మ. ఆసనాలు వెయ్యాలి. ప్రాణాయామం చేయాలి. హోమం చేయాలి. ఇవి అసలు అద్భుతమైన విషయాలన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ నాస్తికులకి ప్రశ్నలు. ఓకే. ఈయన అన్నీ రాసుకొచ్చాడు ఈయన. బావుంది. ఎవరైనా నిరంజన్ గుప్తా. థాంక్స్ అండి నిరంజన్ గుప్తా గారు. అన్నీ కరెక్ట్‌గా రాస్తున్నానని అనుకుంటాను నేను. ఓకే. థాంక్ యూ. తర్వాత గ్రీష్మ తన్నేరు. తర్వాత మెడికల్ కాలేజ్‌కి ఇవ్వాలి. నాయనా మెడికల్ కాలేజ్‌కి ఇవ్వటం అన్నది ఒక ఆహ్, పద్ధతి. అది ఎవరైతే అనాథ శవాలుంటే జనరల్‌గా అలా తీసుకెళ్తారు. ఉన్నవాళ్ళు అలా ఇవ్వరు. కానీ ఈ కంటి దానము ఇలాంటి దానాలు కొన్ని చేస్తున్నారు. బతికున్నప్పుడు చనిపోయే ముందర ఆ వ్యక్తికి తెలిసినప్పుడు కళ్ళు బావుంటే గనక కంటి దానం చేస్తారు వాళ్ళు. అది మనకు తెలిసిన విషయమే. సో, అలానే కొన్ని కొన్ని ఆర్గాన్స్ దానం చేస్తున్నారు మన వాళ్ళు. అది శ్రేయస్కరం. అది మంచి పని చేస్తున్నారు. మంచిదే జనాలకి. కానీ దాని మూలంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు అనాథ శవానికి ఇచ్చాం. మీరు మెడికల్ కాలేజ్‌కి ఇవ్వాలన్నారు. మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు నాయన? దాన్ని కోసి, పరీక్షలు జేసి, స్టూడెంట్స్‌కి చెప్పి ఇగో ఇట్లా ఉంటుంది. ఈ ఎముక ఇక్కడ, ఈ నర్వ్ ఇక్కడ, ఈ ఈ యొక్క అవయవం ఇక్కడ అన్నీ చూపిస్తారు, నేర్పిస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది.
ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పు? ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ బాడీని తినేయరు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా ఆ బాడీని. అవునా? తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? తీసి దహనం చేయాలి. ఎప్పటికన్నా దహనం చేయాలి ఫైనల్‌గా. అది కండిషన్ అనమాట. సో, దేర్ ఫోర్ మనం కొత్తగా ఆ విషయాన్ని మళ్ళీ మెడికల్ కాలేజ్‌కి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, ఇది కాదు సమస్య. హ్మ్. నాస్తికుల ప్రశ్నల విభాగంలో శతకం సాధించేలా కనిపిస్తున్నారు. తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి రఘు గారు. శతకం సాధించాలనే ఉంది నాకు. ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలని ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎటూ రారు గదా! సో, దురదృష్టవశాత్తు అనేక హిందూ కులాలు మృతదేహాన్ని పాతిపెడతారు. ఎందుకంటే పెద్దలు నిర్ణయించారు. ఎవరు వారిని ప్రశ్నించకూడదు. తర్వాత పెద్దవాళ్ళమనే మూర్ఖత్వం మరి అహంకారం కారణంగా యువతరం తర్కం లేదా వాస్తవాలతో సంబంధం లేకుండా పెరుగుతోంది. ఎవరైనా మృతదేహాన్ని పాతిపెట్టడానికి బదులు దహనం చేయాలని నిర్ణయించుకుంటే మొత్తం సమాజం మరియు బంధువులు వారిని బహిష్కరిస్తారు. హిందువుల అసహ్యకరమైన మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయండి. నిజమే, మీరు అన్నమాట నిజమే. దాన్ని కొద్దిగా మీరు సైంటిఫిక్‌గా మీరు చెప్పాలి అందరికీ. మీరే చెప్పాలి. మీ నుంచే స్టార్ట్ కావాలి అట్లా. చాలా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అండి. తరువాత తెల్ల మచ్చలు పోవడానికి చెప్పండి. అవునండి. ఈ తెల్ల మచ్చలు పోవడానికి కూడా ఒకటుందండి. అది నేను ఎప్పుడో ఒకసారి రాసి పెట్టుకున్నాను. మళ్ళీ అది మర్చిపోయాను నేనెక్కడుందో. చూసి చెప్తాను ఎప్పుడైనా వీలైనప్పుడు. నమస్కారం వెంకటజగన్ గారు. వ్యక్తి బరువుకి రెట్టింపు బరువైన నెయ్యితో మానవ పార్థివ శరీరం దహనం చేయాలన్నారు కదా! మరి మీరు ఈ రోజుల్లో అందరికీ ఎలా సాధ్యపడుతుంది దయచేసి తెలుపగలరు? చెప్పానండి. ఇప్పుడే చెప్పానది. సంఘం అంతా కలిసి చేయాల్సిన వ్యవహారం ఇది. ఆహ్, ఓం నమస్తే గురువుగారు. బ్రహ్మచారి చనిపోతే దహనం చేయకూడదని కొందరు అంటున్నారు. ఒక 70 సంవత్సరాల వ్యక్తి పెళ్లి చేసుకోలేదు. అతను చనిపోతే ఆ శరీరం దహనం చేయాలా? పూడ్చిపెట్టాలా చెప్పండి. యెస్ అండి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పేసుకుందాం. ఏ మానవ మాతృనైనా దహనం చేయవలసిందే. బ్రహ్మచారిని దహనం చేయను, సన్యాసిని దహనం చేయను, సన్యాసులని పూడ్చిపెట్టాలి. ఇవన్నీ మూర్ఖత్వానికి పరాకాష్ట చేరింది. దహనమే చెయ్యాలి. దెర్ ఈజ్ నో అదర్ వే. ఇంక దెర్ ఇస్ నో. ఇంకా మాట్లాడితే జంతువుల్ని కూడా దహనమే చెయ్యాలి. మనకి చేతనైనప్పుడు సొసైటీ యొక్క రూల్స్ ఇవి. ఇవి పెట్టుకుంటే కానీ సొసైటీ ఆరోగ్యంగా ఉండదు. అది లేకనే ఈ జబ్బులు ఇవన్నీ ఎక్కువొస్తున్నాయి. సో, ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. సమాజం అంతా కూడా ఈ విషయాన్ని మాట్లాడాలి. ఇది అసెంబ్లీలోనో, పార్లమెంట్‌లోనో కూడా చర్చించాలి. చర్చించి దహనమే పరిష్కారం అంటే వెంటనే కొంతమంది మతాలు లేస్తాయి. లేదు మాకు పూడ్చిపెట్టడం అది అంటే లేదయ్యా ఇది పరిస్థితి. భారతదేశంలో చోటు సరిపోదు. ప్లస్ అది కాదు పద్ధతి. దాని మూలంగా కుళ్ళుతుంది తప్పితే ఇంకేమవ్వదు. ఇగో ఇలా చేస్తే కనుక మీకు పొల్యూషన్ ఉండదు. కాలుష్యం రాదు అని చెప్పి నిరూపించి చూపించాలి. మేము నిరూపించగలం అది. ఖచ్చితంగా. సో, అది భారతదేశం గవర్నమెంట్ ఒప్పుకుంటే గవర్నమెంట్ ఎంత మూర్ఖంగా జరిగింది అయిపోయిందంటే వాళ్ళు మేము బీజేపీ హిందువులకి అంటున్నారు కానీ హిందువులా? పాడా? వాళ్ళు కావాల్సింది ఎన్నికలకి వెళ్ళిపోవడం, మాకు రావటం, మెజారిటీ రావటం, మీరక్కడ ఉండటం. వాళ్ళు హిందువులకి చేస్తే రామాలయం కట్టాం, ఇది కట్టాం. రామాలయం కట్టడం కాదు, ప్రజలకి ఏం మేలు చేశారు? అది వెరీ ఇంపార్టెంట్. రామాలయం నువ్వు కాతే ఇంకోడు కడతాడు. పైగా అది పబ్లిక్ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ అది. సో, అది ఎవరైనా కట్టుకోకూడదు. అక్కడున్న సమాజం వాళ్ళే కట్టుకుంటారు. అది కాదు మనం చేయాల్సింది. గవర్నమెంట్ చేయవలసింది అంటే ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఏమిటి మెథడ్ అంటే యజ్ఞము అనే ఉత్కృష్టమైన వజ్రాయుధం లాంటిది ఉంది. అది వాడాలి. అది వాడటం లేదు వాళ్ళు. సో, అందుకని పార్లమెంట్‌లో చర్చించిన, అసెంబ్లీలో చర్చించిన, దానికేమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలంటే నేను తీసుకొస్తా. అక్కడ సైంటిస్ట్‌ని కూడా రమ్మని చెప్పండి. అక్కడంతా సొల్లు చెప్పే సైంటిస్టులు తయారయ్యారు. ఎందుకో పనికిరాని చవటలు తయారయ్యారు. ఒక్కడికి సైన్స్ అంతా తెలవదది. ఏదో చదువుకున్న ఎంఎస్సీ, ఐఐటీ చేసాం, పీహెచ్‌డీ చేసాం. కొంతమంది స్టూడెంట్స్ చెప్పేస్తున్నాం. ఉన్నది అమెరికాలో ఏదో జరుగుతోంది, రష్యాలో ఏం జరుగుతోంది, జపాన్‌లో ఏం జరుగుతుందో ఆ రీసెర్చ్ సెర్చ్ చేసుకోవడం, దాన్ని అనుకరించడం, మళ్ళీ వెళ్ళిపోవడం తప్పితే ఇంకేమీ లేదు. సొంతగా ఒక ప్రయత్నం లేదు. సో, అది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అట్లా తగలట్టింది, వీళ్ళు అట్లా తగలట్టు. ఏమీ తెలవదు వాళ్ళకి. సో, అందుకని మనము చేయవలసిన పనేంటంటే, ఇది పబ్లిక్‌గా మీరు ఒక యాజిటేషన్ లాగా వస్తే గాని మనం చేయలేం. డిస్కస్ చేయాలి దీన్ని ఖచ్చితంగా. సో, ఇదండి సంగతి. ఇలాంటి మెసేజ్‌లన్నిటికి నేను జవాబు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఇది నేను చెప్తాను నేను. ఉంటానండి. ఓహ్!